హాయ్ చుట్కు పిల్లలు, వెల్కమ్ టు చిట్టి కథలు. నేను మీ చిట్టి. ఈరోజు మనం వినబోయే కథ ఏంటంటే, అనగనగా ఒక అడవంట. ఆ అడవిలో ఒక ఏనుగు ఉండేదంట. ఏనుగు చాలా పెద్దగా ఉంటుంది కదా, అయినప్పటికీ ఆ ఏనుగు చాలా మంచిది పాపం. కాకపోతే ఆ ఏనుగుకి ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరంట. అందుకోసమని తనతో ఫ్రెండ్షిప్ చేయమని మిగతా యానిమల్స్ని అడుగుదామని అనుకుంటుంది. సో ఒకరోజు ఆ ఎలిఫెంట్ ఒక మంకీ దగ్గరికి వెళ్ళింది. నాతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తావా ప్లీజ్ అని అడిగింది ఆ ఎలిఫెంట్ మంకీని. కానీ మంకీ ఏమో, నువ్వేమైనా నాలాగా చెట్టు కొమ్మలు పట్టుకొని ఊగుతావా, ఎలా నీతో ఫ్రెండ్షిప్ చేయాలి అని అడిగింది. దాంతో బాధపడ్డ ఎలిఫెంట్ ఒక ఫ్రాగ్ దగ్గరికి వెళ్ళింది. నాతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తావా అని అడిగింది ఆ ఎలిఫెంట్ ఫ్రాగ్ని. దానికి ఆ ఫ్రాగ్ ఏమందంటే, నువ్వు వాటర్లో దూకేస్తే అంతే సంగతి, నేను మొత్తం మునిగిపోతాను, నీతో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తారా అంది ఆ ఫ్రాగ్ ఎలిఫెంట్తో. దాంతో ఇంకా బాధపడ్డ ఎలిఫెంట్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇదే క్వశ్చన్ ర్యాబిట్ని, డియర్ని, ప్యారెట్ని కూడా అడిగింది. అవి కూడా, నువ్వు చాలా పెద్దగా ఉంటావు, నీతో మేమెలా ఆడుకుంటాం అని అనేసరికి ఆ ఎలిఫెంట్ ఒక చెట్టు కిందకి వెళ్ళి పాపం దిగాలుగా కూర్చుంది. సడన్గా ఒక టైగర్ ఆ అడవిలోకి అంటూ వచ్చింది. అక్కడున్న యానిమల్స్ అన్నిటికీ ఏం చేయాలో తోచలేదు పాపం. అది చూసిన ఎలిఫెంట్ యానిమల్స్ దగ్గరికి వచ్చి చాలా స్ట్రాంగ్గా గట్టిగా నుంచుంది. నుంచుని అలా సౌండ్ చేసేసరికి ఆ టైగర్ కాస్త భయపడి పారిపోయింది అక్కడి నుంచి. అప్పుడు మిగతా యానిమల్స్ అన్నీ ఎలిఫెంట్ దగ్గరికి వచ్చి గట్టిగా హగ్ చేసుకున్నాయి. థ్యాంక్ యూ సో మచ్, నువ్వు మమ్మల్ని కాపాడావు అని చెప్పి గట్టిగా హగ్ చేసుకున్నాయి. అప్పుడు ఆ ఎలిఫెంట్ చెప్పింది, నేను ఎంత పెద్దగా ఉన్నా నేను మీతో ఆడుకుంటాను, నేను మీతో మంచి ఫ్రెండ్గా ఉంటాను అని చెప్పింది. అప్పటి నుంచి ఆ ఎలిఫెంట్ ఇంకా ఫారెస్ట్లో యానిమల్స్ అన్నీ బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నాయి. ఈ స్టోరీ నుంచి మనం ఇప్పుడు నేర్చుకుంది ఏంటి, మన బెస్ట్ ఫ్రెండ్ అవ్వటానికి వాళ్ళు మంచి వాళ్ళైతే చాలు. చిన్నగా ఉన్నారా, పెద్దగా ఉన్నారా, లావుగా ఉన్నారా, సన్నగా ఉన్నారా, ఇవేవి అవసరం లేదు. అవునా? ఇది ఇవాల్టి చిట్టి కథ. రేపు ఇంకో కథతో